అత్యంత ప్రజాదరణ ఉన్న తెలంగాణ ప్రాంత సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదని, ఇది ఎంతో దారుణమైన విషయమని సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండి సుగుణ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ ప్రాంత సినిమాలు తీయాలని కోరగా ముందుకు వచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ పండ్ల బురుసు అనే సినిమాను చేసిందన్నారు. ఈ సినిమా పూర్తిగా సిద్దిపేట జిల్లాలోని లచ్చపేట గ్రౌండ్ లో జరిగిందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ను సిద్దిపేటలోని శ్రీనివాస థియేటర్ లో ప్రదర్శించి అభిమానుల మన్ననలు పొందిందన్నారు. అయితే ఈ సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించడానికి డిస్ట్రిబ్యూటర్లు ఒకటై థియేటర్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మనసు చేసుకుని చిన్న సినిమాలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు సుభాష్, స్వామి చరణ్, నవీన, భూమయ్య, బాలు, వినయ్ పాల్గొన్నారు. పండ్ల బురుషు సినిమా మన తెలంగాణలో దుబ్బాక లచ్చపేటలో షూటింగ్ జరిగింది. నిన్న శ్రీనివాస థియేటర్లో ఆ సినిమా చూడడం జరిగింది. మాకు ఎందుకు థియేటర్లు ఇస్తలేరు? మా కళాకారులు తెలంగాణ వాళ్ళు ఆర్టిస్టులు చేసిండ్రు కాబట్టి మేము చూసుకోవద్దా? మేము డిస్ట్రిబ్యూటర్లు కోరుకునేది ఒకటే, మా తెలంగాణలో చేసినప్పుడు మేము చూసుకునేందుకు మాకు అవకాశం ఇవ్వాలని, మాకు థియేటర్లు ఇవ్వాలని మా స్మార్ట్ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అట్టి మూవీకి థియేటర్స్ ఇవ్వడం లేదు. ఎందుకు ఇంత వివక్ష? ఇన్ని రోజుల నుండి మనకు ఆంధ్ర వాళ్ళపైన మనం ఏదో ఆరోపణ చేయడం జరిగింది. మూవీ అంటే సినిమాలు అంటే ఆంధ్రలోనే చేస్తారు, ఆంధ్ర హీరోస్ ఉంటారు, ఆంధ్ర యాక్టర్స్ ఉంటారు అని ఆరోపణలు చేయడం జరిగింది. కానీ ఈ రోజు నాగార్జున సార్ గారు ముందుకు వచ్చి మన తెలంగాణ ప్రాంతంలో మూవీ చేస్తే ఆ మూవీకి థియేటర్స్ ఇవ్వలేదు. డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు? ప్రత్యేకించి మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా మన అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ఎందుకు చేస్తలేరు మా తెలంగాణ ప్రాంతంలో అని చెప్తేనే వారి మాట ప్రకారం నాగార్జున సార్ గారు ముందుకు వచ్చి మూవీ తీస్తే థియేటర్స్ ఇవ్వకపోవడం ఇది చాలా దురదృష్టకరము. మన తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది కళాకారులు ఉన్నారు. వాళ్ళ కళ ఎప్పుడు బయట పెట్టుకుంటారు?